ఇదిగో చూడండి మన విజయ్ చేతి రుచుల్లో వేడి వేడి గుమగుమలాడే పప్పుచారు రెడీ అయింది. సూపర్ డూపర్ పప్పుచారు అండి. ఏమండి మన పప్పుచారుకి ఒక సూపర్ డూపర్ సైడ్ డిష్ కాంబినేషన్ మన విజయ్ చేతి రుచుల్లో. వీడియో ఫుల్గా వాచ్ చేయండి. గుమగుమలాడిపోతుందండి, నోరు ఊరిపోతుంది. మీకు కూడా ఆకలి వచ్చేసిందా? మన విజయ్ చేతి రుచుల్లో ఇలాంటి రకరకాల రెసిపీలు వస్తుంటుందండి, నోరు ఊరే రెసిపీలే. కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇంకా మస్తుగా వీడియోస్ ఉంది, చూడండి ఒకసారి అన్ని వీడియోస్ చూడండి. నమస్తే అండి, ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్గా ఉన్నానండి. ఈరోజు మన విజయ్ చేతి రుచుల్లో సబ్స్క్రైబర్ చాయిస్ అండి. మీలో చాలా మందిని అడిగారు రసం వెరైటీస్ చేసి చూపండి అనేసి. అందుకే ఈరోజు మా ఇంట్లో మేము ఎలా చేస్తామో అలాంటి ఒక సూపర్ డూపర్ అదిరిపోయే పప్పు చారు, పప్పు రసం కూడా అనొచ్చు. ఈ పప్పు చారుకి ఒక బ్యూటిఫుల్ సైడ్ డిష్ ఉందండి. నోరు ఊరిపోయే సైడ్ డిష్ కూడా చేయబోతాను. అదేంటో ఎలా చేయాలో ఇవన్నీ వీడియోలో మీరు ఫుల్గా వాచ్ చేసి మీరు నేర్చుకోండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కొత్తగా కుకింగ్ చేయాలనుకునే వాళ్ళకి, బ్యాచిలర్స్కి చాలా హ్యాండీగా ఉంటుంది. వీడియో చూసి నేర్చుకోరండి. ఆలస్యం వద్దండి, రండి రంగులు దిగేస్తాం. ఏమండి ఈరోజు చేసే పప్పు చారుకి నేను ఒక 50 గ్రామ్ కందిపప్పు తీసుకున్నాను. ఒక నలుగురికి అయ్యే ఒక చారు చేస్తున్నానండి. సో ఈ పప్పు రసము మా ఇంట్లో చాలా ఇంపార్టెంట్ అండి. ఎన్ని వెరైటీస్ ఉన్నా కూడా పప్పు చారు ఉండాల్సిందే, చాలా బాగుంటుంది. సో 50 గ్రామ్ కందిపప్పు నేను ప్రెషర్ కుక్ చేయాలి. దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక 3 to 4 టైమ్స్ క్లీన్గా వాష్ చేసుకుంటాను. సో పప్పుని మనము ఇలా ఇన్స్టెంట్గా మనం కుక్ చేస్తాం కదా, అప్పుడు మనం దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేస్తే బాగా చెదిరిపోతుంది పప్పు. లేకపోతే ఒక 1/2 అవర్ పప్పు నానబెట్టుకొని మనం పప్పు చారు చేసుకోవచ్చు. సో ఇలా మనం 3 to 4 టైమ్స్ అయినా క్లీన్గా వాష్ చేసుకుంటామండి. ఏమండి మన పప్పు బాగా వాష్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పప్పులో ఒక 1/4 స్పూన్ పసుపు వేసుకుంటాము. ఒక 1/4 స్పూన్ పసుపు వేసుకుంటాము. అలాగే 1 స్మాల్ సైజ్ టొమాటో, ఒకే టొమాటో ఇలా 4 ముక్కలు చేసుకున్నాను. దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని మనం ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటాము. వాటర్ కొద్దిగా ఎక్కువగానే ఉండండి. మనము పప్పు ఎంత తీసుకున్నామో దానికి 4 ఇంతలు వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకున్న తర్వాత మనం దీన్ని ఒకసారి ఇలా తిప్పేసి లో ఫ్లేమ్ పెట్టి ప్రెషర్ కుక్ చేయాలండి, హై ఫ్లేమ్ వద్దు. ఓకే, సో ఇప్పుడు మనము పప్పునైతే లో ఫ్లేమ్లో ఒక 3 to 4 విజిల్ వచ్చేదాకా పప్పును బాగా చెదిరిపోయేదాకా కుక్ చేయాలి. దాని తర్వాత మనం పప్పు చారు చేసుకోవచ్చు. సో అది కుక్ అయి కూల్ డౌన్ అయ్యే లోపల మనము దీనికి కావాల్సిన ఒక అదిరిపోయే సైడ్ డిష్ చేయబోతాను. అదేంటో తెలుసా అండి? వంకాయ ఉల్లి కారం అండి. సూపర్ డూపర్ కాంబినేషన్ ఈ రెండు. ఇది ఉన్నిందంటే మనం భోజనము ఒక 2-3 ముద్దలు ఎక్కువ తినేస్తాం. సో ఈ వంకాయ ఉల్లి కారం ఎలా చేయాలనో ఇప్పుడే చూసేయండి. ఇదిగో చూడండి, ఒక 250 గ్రామ్ గ్రీన్ బ్రింజాలు తీసుకున్నాను. ఈ వంకాయలు పొడుగ్గా గ్రీన్గా ఉంటుంది కదా, ఇది మనము బిసిబేల బాత్ కూడా వేస్తాం కదా, అలాంటి వంకాయలు అనమాట. చాలా లేతగా నవనవలు ఆడిపోతుందండి. సో ఈ వంకాయలను ఆల్రెడీ నేను వాష్ చేసుకున్నాను. ఇప్పుడు మనం కట్ చేసి వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఆ వాటర్లో నేను ఒక 1/4 స్పూన్ పసుపు కూడా వేసి పెట్టుకున్నాను. ఈ వంకాయ ఉల్లి కారానికి మెయిన్గా కావాల్సింది ఇలాంటి సాంబార్ ఉల్లిపాయలు అండి. ఆల్మోస్ట్ ఒక 70 గ్రామ్ ఉంది. 20-25 ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను. అలాగే వెల్లుల్లి కూడా ఒకటి బాగా ఇరిపించుకొని వెల్లుల్లిపాయ పెట్టుకున్నాను. సింపుల్గా చేసుకునే ఒక వంకాయ కర్రీ అండి. సో ఇప్పుడు వంకాయలు మనం కట్ చేసుకునేస్తాము. ఇక చూడండి, వంకాయలు మీరు ఇలా లెంతీగా కట్ చేసుకుంటే ఈ కర్రీకి చాలా బాగుంటుంది అనమాట. సో 4గా కట్ చేసుకోండి. చూడండి ఎంత లేతగా ఉందో. ఇలా ముక్కలు చేసుకోండి వంకాయలు ఫస్ట్. సో వంకాయలు ముక్కలు చేసుకొని ఈ పసుపు వాటర్లో యాడ్ చేసుకునేస్తాం. ఇలా యాడ్ చేసినప్పుడు వంకాయలు రంగు తిరగవు అనమాట. అది చూడండి, వంకాయలన్నీ కట్ చేసుకున్నాను. ఇప్పుడు లాస్ట్ తల ఉంది కదా, ఇవన్నీ తోకలన్నీ కట్ చేసేసుకుంటాము. ఎందుకంటే నాకు చాలా ఇష్టం అండి ఇది. ఈ పీసెస్ చాలా బాగుంటుంది ఫ్రై అయినాక. సో ఇవి కూడా యాడ్ చేసుకునేస్తాము. వంకాయలు కట్ అయింది. నెక్స్ట్ ప్రొసీజర్స్కి వెళ్ళిపోతాము. ఏమండి వంకాయలు కట్ చేసుకున్నాము. ఇక మనము కుకింగ్ ప్రాసెస్కి వెళ్ళిపోతాము. స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోండి. అందులో మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇది వంకాయ ఉల్లి కారం కదా, కొద్దిగా ఆయిల్ ఎక్కువ అవుతుంది. రెగ్యులర్ ఆయిల్ వేసుకోండి మీరు.
మేము రైస్ బ్రాన్ ఆయిల్ యూస్ చేస్తాము, అందుకే కలర్ ఇలా ఉంది. సో నేను ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఏమండి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ మన కడాయిలో హీట్ అవుతుంది. ఇది చూడండి, పప్పు ప్రెషర్ కుక్ అవుతుంది కదా. నేను ఒక లెమన్ సైజ్ చింతపండు ఆల్రెడీ పెట్టుకున్నాను, బాగా క్లీన్ చేసుకొని వాటర్లో బాగా నానబెట్టుకున్నాను. చింతరసం కూడా మనం పప్పుచారు కావాలి కదా, అందుకే. ఆయిల్ అయితే హీట్ అయిందండి. ఇప్పుడు మనము వంకాయ ఫ్రై చేసుకుంటాము. ఇందులో కొద్దిగా ఆవాలు, కొద్దిగా మినప్పప్పు వేసుకుంటాము. ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ మినప్పప్పు వేసుకుంటాము. సో ఇది ఆవాలు చిటపట అనాలి. ఇప్పుడు ఇది చూడండి, ఆవాలు చిటపట అంటుంది కదా. ఇప్పుడు మనము 2 ఎండుమిరపకాయలు ఇలా గిల్లి అందులో వేసుకుంటాము. లోపల పెట్టుకొని స్టవ్ని ఆల్రెడీ మనం వాష్ చేసి పెట్టుకున్న ముక్కలు చేసి పెట్టుకున్న వంకాయలని అందులో వేసుకునేస్తాము. లోపల పెట్టుకోవాలి, జాగ్రత్తగా వేసుకోండి. ఇది చూడండి, ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకుంటాము. ఈ రెసిపీకి ఎంత సాల్ట్ కావాలో అంత సాల్ట్ యాడ్ చేసుకుంటాము. ఆల్మోస్ట్ ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకుంటాను. రుచి తగినట్టు యాడ్ చేసుకోండి, ఎక్కువ వద్దు. దాని తర్వాత పసుపు కూడా ఇందులో యాడ్ చేసుకుంటాము. ఒక హాఫ్ స్పూన్ చాలండి, ఎక్కువ వద్దు. ఇప్పుడు మనము ఇవి బాగా వేసి కలిపేవాలి, ఆయిల్లోనే బాగా మగ్గనియాలి. అందుకే కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉండేలా కనిపిస్తుంది మీకు, కానీ రెసిపీ అయిన తర్వాత పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. చూడండి, అన్ని ముక్కలకి పసుపు ఉప్పు పట్టేసింది కదా. మనము దీన్ని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని క్లోజ్ చేసి బాగా మగ్గనిస్తాము. ఓకే, చాలా యమ్మీగా ఉండే ఒక వంకాయ ఉల్లి కారం అండి, సూపర్ డూపర్ కాంబినేషన్. అందుకే మీకు 2 చేసి పెడతాను, లంచ్ అయితే అదిరిపోతుందండి. సో లోపల పెట్టుకున్నాము. ఇప్పుడు దీనికి కావాల్సిన ఉల్లి కారం రెడీ చేసుకుంటాము. ఏమండి, ఉల్లి కారం రెడీ చేసుకుంటామా? చూడండి, వెల్లుల్లిపాయ, ఫుల్ బెత్త వెల్లుల్లిపాయ తీసుకున్నాను, దాన్ని బాగా దంచుకుంటాము. మన పప్పు కూడా ప్రెషర్ కుక్ వచ్చేసింది. చూడండి, ఉల్లిపాయలు ఇలా దంచుకోవాలి, వెల్లుల్లిపాయలు. ఇప్పుడు మనము ఉల్లిపాయలు వేసుకొని సేమ్ స్టైల్లో దంచుకుంటాము. కొద్దిగా వేసుకొని దంచుకోండి. ఇక చూడండి, ఆనియన్స్ కూడా బాగా దంచుకున్నాను. చూడండి, ఇలా వస్తుందన్నమాట మన ఆనియన్స్, వెల్లుల్లిపాయలు అంతా. ఇప్పుడు మనం ఇందులో కారము, ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. మన పప్పు అయితే కుక్ అయింది, స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇక చూడండి, మన వంకాయలు కూడా బాగా మగ్గుతుంది. వా, కుమకుమలాడిపోతుందండి, సూపర్గా ఉంది. ఇప్పుడు మనము దీనికి మసాలా రెడీ చేసుకుంటాము. అందుకు కారము, యాక్చువల్గా కారము మీకు ఎంత కారం కావాలో అంత యాడ్ చేసుకోవచ్చు. మీకు కనపడుతుంది కదా, చూడండి, నేను 1 స్పూన్, ఆల్మోస్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేసుకోండి, ఒక రుచి కోసం అంతే. ఇప్పుడు మనము దీన్ని బాగా కలుపుకొని ఉల్లి కారం రెడీ చేసుకుంటాము. ఎలా ఉంది చూడండి, రంగు సూపర్ డూపర్గా ఉంది కదా. ఇది అనమాట. సో ఇప్పుడు మనము ఈ వంకాయలో ఇది వేస్తాం. వంకాయ ఆల్రెడీ కుక్ అయింది, 80% కుక్ అయిపోయింది. ఇంకా మనము క్లోజ్ చేసేది వద్దండి. సో ఈ ఉల్లికారం ఇలా ఫుల్గా స్ప్రెడ్ అయ్యేలా వేసుకుంటాము. చూడండి, వేసుకొని ఇక చూడండి, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్ని బాగా కడిగేసి గిన్నెంతా ఆ వాటర్ని ఇలా చల్లేసుకుంటాను. ఇప్పుడు మనము వంకాయకి మసాలా పట్టేలా బాగా ఒకసారి కలుపుకుంటాము. ఇక చూడండి, ఇప్పుడు మనము హై ఫ్లేమ్ పెట్టుకొనేస్తామండి. క్లోజ్ చేసేది వద్దు. ఇప్పుడు హై ఫ్లేమ్లోనే బాగా ఈ మసాలాతో రోస్ట్ అయిపోవాలి. ఆ మసాలా ఉన్న పచ్చి వాసన కూడా బాగా వెళ్ళిపోతుంది అనమాట. ఏమండి, మన వంకాయ ఉల్లి కారము గుమగుమలాడిపోతుందండి, సూపర్ డూపర్ ఉంది. ఒక 5 మినిట్స్గా మసాలా వేసినాక ఓపెన్ అని పెట్టి ఫ్రై చేసినాను, పచ్చివాసన వెళ్ళిపోయింది. ఎంత బాగుందంటే చూడడానికి నోరు ఊరిపోతుందండి. ఇప్పుడు నేను ఇలా కొత్తిమీర చేతిలోనే తుంచి, ఫ్రెష్గా ఉంది కొత్తిమీర, ఇలా చల్లేస్తాను. చూడండి ఎంత సూపర్ డూపర్గా కుక్ అయిందో వంకాయలు. ఇప్పుడు నేను స్టవ్ కూడా ఆఫ్ చేసి
దీన్ని క్లోజ్ చేసి దీన్ని పక్కకు పెట్టేస్తాను. మన వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా పప్పు చారు రెడీ చేసుకుంటాము. ఆల్రెడీ పప్పు కుక్ అయి కూల్ డౌన్ అవుతుందండి. ఎస్, కూల్ డౌన్ అయింది. వాహ్, బాగా చెదిరిపోయింది పప్పు. ఇప్పుడు మనము పప్పు చారు చేసుకుంటాము. ఏమండి, పప్పు చారులో పప్పు ఉడికింది కదా, నీళ్ళు ఉంది పప్పులో. ఆ నీళ్ళంతా మనము చారు పెట్టే గిన్నెలో తీసుకునేస్తాము. కొద్దిగా పప్పుని ఇలా నిలబెట్టుకొని గరిటెలో వాటర్ మాత్రం డ్రైన్ చేసుకోండి. చూడండి, టొమాటోస్, పప్పు అలాగే ఉండిపోయిందా? ఇప్పుడు మనము పప్పును బాగా స్మాష్ చేస్తాము. ఆల్రెడీ చెదిరిపోయింది, కొద్దిగా స్మాష్ చేసి అందులో వేసుకొనేస్తాము. టొమాటోస్ కూడా బాగా స్మాష్ చేస్తాము. దీంట్లో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేయాలండి ఈ పప్పు చారుకి. ఒక్కొక్కరు చేయి రుచి డిఫరెంట్గా ఉంటుంది కదా, అలాగే నా సీక్రెట్ ఇది. ఏందో చెప్తాను మీకు, చూడండి. ఓకే అండి, పప్పు కూడా బాగా స్మాష్ అయింది. ఇప్పుడు మనము యాడ్ చేసుకుంటాం ఇందులో. ఇదిగోనండి, పప్పు అయితే గిన్నెలో యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు చింతపండు బాగా పిండుకొని రసం ఎత్తేస్తాం అందులో. మనకు రసం కొద్దిగా తేటగా ఉంటుంది, పల్సగా ఉంటుంది కాబట్టి నీళ్ళు మీ ఇష్టానికి యాడ్ చేసుకోవచ్చు. సో చింతపండు రసం అంతా నేను కుక్కర్లోనే యాడ్ చేసుకుంటాను. కొద్దిగా కుక్కర్లో పప్పు అంతా ఉంది, క్లీన్గా దాన్ని తీసుకునేస్తాము. సో పులుసు కూడా అంతే అండి, మీ ఇష్టము. మీకు పులుసు ఎక్కువ కావాలంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. సో చింత రసము యాడ్ చేసుకున్నాను, ఇంకా యాడ్ చేసుకుంటాము. పులుసు ఎక్కువ ఉంది చూడండి. బాగా స్మాష్ చేసుకొని క్లీన్గా రసం యాడ్ చేసుకుంటామండి. ఇదిగోండి, చింతపులుసు అంతా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ అందులో వెళ్తుంది. అదేంటో చెప్తాను మీకు నేను. చూడండి, ఒక్క రెమ్మ కరివేపాకు బాగా క్లీన్ చేసుకున్నాను, దాన్ని యాడ్ చేసుకున్నాను. అలాగే కొత్తిమీర కూడా ఇందులో ఇదిగో చూడండి, మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ కొత్తిమీర కాడలండి. ఈ కొత్తిమీర కాడలు మనము ఈ పప్పు రసంలో వేసుకున్నాం అనుకోండి, ఇలా తుంచి దాని రుచే వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది. చాలా చాలా సీక్రెట్ ఇది, నేను మీకు చెప్పేస్తున్నాను. మీరు ఇలాగే చేయండి. చేసిన తర్వాత మనము కొద్దిగా బాగా ఇలా దాన్ని క్రష్ చేస్తాము. చేతులు శుభ్రంగా పెట్టుకోండి. క్రష్ చేసి మనము దీన్ని కుకింగ్ ప్రాసెస్కి పెట్టేస్తామండి. సో ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్ పెట్టుకుంటాము. మనకు రసంకి ఎంత కావాలంత సాల్ట్ ఇప్పుడు యాడ్ చేసుకునేస్తాం. అందులో సాల్ట్ చూసి యాడ్ చేసుకోండి, మిక్సీ రుచికి తగినట్టు యాడ్ చేసుకొని నేను ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఒకసారి కలిపేస్తాము. సూపర్గా ఉందండి, చూడండి. వావ్, ఇలా ఉంటుందండి పప్పు చారు. సో ఇప్పుడు మనము ఈ పప్పు చారుకి ఒక స్పెషల్ తిరగమాత చేసుకుంటాము. ఇదే హైలైట్ అనమాట. చూసి నేర్చుకోండి ఏమేమి వేస్తాననేసి. సింపుల్ అండి, ఏం భయం లేదు. సో స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాను. ఒక 1 స్పూన్ ఆయిల్ చాలండి తిరగమాతకి, ఎక్కువ వద్దు. ఇదిగోండి, ఆయిల్ హీట్ లోపల మనం మిరియాల జీలకర్ర దంచుకునేస్తాము. పప్పుచారుకి మిరియాల జీలకర్ర ఫ్రెష్గా దంచుకోవాలండి. ఆల్మోస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు తీసుకున్నాను. జీలకర్ర కూడా అంతే, ఆల్మోస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ దగ్గర తీసుకున్నాను. ఇవి జాస్తి ఎక్కువ ఉండింది అనుకోండి, రసం చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము దీన్ని బాగా ముక్కగా దంచుకుంటాము. ఇదిగో చూడండి, మిరియాల జీలకర్ర ఇలా దంచుకోవాలి. సో నెక్స్ట్ మనము తిరుమల దగ్గర వెళ్ళిపోతాము. ఆయిల్ ఆల్రెడీ హీట్ అయిపోయింది. కొద్దిగా ఆవాలు యాడ్ చేసుకోండి, అది మీ ఇష్టము. ఆవాలు కావాలంటే వేసుకోవచ్చు. కొద్దిగా ఆవాలు వేసుకోండి. కరివేపాకు ఒక రెమ్మ. చూడండి, ఆవాలు కరివేపాకు ఫ్రై అవుతుంది కదా. ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నాను, చాలా సన్నగా అంటే చాలా సన్నగా, హాఫ్ ఆనియన్, దాన్ని ఇందులో వేసుకుంటాము. అలాగే ఎండుమిరపకాయలు 2 నంబర్ తీసుకున్నాను, దాన్ని కూడా ఇలా తుంచి చేసుకుంటున్నాను. సో ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. మీరు రసంకి పప్పుచారుకి నెయ్యిలో కూడా తిరగమాత చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేను ఇది ఈరోజు ఆయిల్లోనే చేస్తున్నాను. ఇందులో కొద్దిగా మనము మెంతులు కూడా యాడ్ చేసుకోవచ్చు, మంచి గుమగుమలు ఆడిపోతుంది. సో మెంతులు కూడా ఆవాలు వేసినప్పుడు యాడ్ చేయొచ్చు, అది కూడా చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. చూడండి, బాగా ఎర్రగా అవని. దాని తర్వాత వెల్లుల్లిపాయలు ఆల్రెడీ దంచి పెట్టుకున్నాను, ఒక్క ముక్కగా, దాన్ని కూడా అందులో యాడ్ చేసుకుంటాను.
ఇదిగో చూడండి ఆనియన్స్ రంగు తిరిగింది కదా. ఇప్పుడు ఆల్రెడీ క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఇలా క్రష్ చేసుకున్నాను, దాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఒక ఆల్మోస్ట్ 7 to 8 మెంబర్స్ ఉంది. వెల్లుల్లిపాయలు ఎక్కువ ఉంటే రసం చాలా బాగుంటుంది. మన రసం ఆల్రెడీ తెల్లుతుంది చూడండి అక్కడ. సో ఇప్పుడు మనం ఇందులో దంచి పెట్టుకున్న మిరియాలు జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకుంటాము. అలాగే ఇందులో కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకునేస్తామండి. ఇంగువ కొద్దిగా యాడ్ చేసుకోండి, మంచి గుమగుమలాడిపోతుంది రసము. ఇప్పుడు మనం దీనంతా బాగా ఒకసారి ఆయిల్లో కలిపేసి ఫ్రై చేస్తాము. ఇది చూడండి మిరియాలు జీలకర్ర వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ అంతేనండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడు మనము ఈ తెలుగు మాత్రం అందులో యాడ్ చేసుకుంటాము. చాలా స్పెషల్, మిరియాలు జీలకర్ర ఎక్కువ ఉంది కదా, చాలా బాగుంటుంది రసము. అలా వేసుకున్న తర్వాత నేను ఇంకొక టెక్నిక్ కూడా యూజ్ చేస్తానండి. ఇలా చారు ఒక గరిటె ఎత్తుకొని ఇలా కాయలు తిప్పి ఇలా పోయేస్తానండి. అంతే, తెలమాత అయితే రెడీ అయింది. మనము కొద్దిగా ఇలా క్లోజ్ చేస్తాము, ఫుల్గా కాదు కొద్దిగా. ఇప్పుడు చారు తెల్లాలి, చారు ఉడకూడదు ఎందుకంటే మిరియాలు జీలకర్ర అంతా వేసినాము. కొద్దిగా తెల్లిందంటే నూరుగా వస్తుంది పైన, అప్పుడు నేను చూపెడతాను, అప్పుడు మనం ఆఫ్ చేసేవాళ్ళండి. సో లో ఫ్లేమ్ పెట్టుకున్నాను, ఒక 2 మినిట్స్లో మన చారు రెడీ అయిపోతుంది. ఏమండి మన చారు ఆల్మోస్ట్ 2 మినిట్స్గా తెల్లుతుంది, గుమ్మలాడిపోతుంది చూడండి అలా. వా, ఇంకా మనము దీన్ని ఉడకనీయకూడదు, స్టవ్ ఆఫ్ చేసుకునేస్తాము. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి ఇలా కలిపేసి చూడండి ఎంత బాగుందో రసము. ఇలా ఉండాలండి పప్పు చారు. వేడి వేడి పప్పు చారుతో వంకాయ పెట్టుకొని తిన్నామనుకోండి ఎట్టుంటుందో. అంతే, క్లోజ్ చేస్తాము. ఒక 5 మినిట్స్ సెట్ అవనండి, దాని తర్వాత మనము టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తాము, సరేనా? ఏమండి రండి భోజనం చేస్తాము. సూపర్ డూపర్ ఎమ్మీ ఎమ్మీ పప్పు చారు అండ్ వంకాయ ఉల్లి కారం చాలా బాగుంటుందండి. ఈ కాంబినేషన్ అయితే మాకు చాలా ఇష్టము. వంకాయ ఉల్లి కారమే కాదు, వంకాయ రెగ్యులర్ ఫ్రై కూడా మేము చేసుకుంటాము. చాలా ఎమ్మీగా ఉండే ఈ రెసిపీతో ఈరోజు మన లంచ్ ఎలా ఉంటుందో చూస్తారు. వేడి వేడి అన్నం వేసుకోవాలండి ఇలాంటి పప్పుచారుకి. అన్నము కొద్దిగా సాఫ్ట్గా ఉంటే ఈ పప్పుచారుకి చాలా బాగుంటుంది, కొద్దిగా బిర్సుగా ఉంటే పప్పుచారుకి అంత బాగుండదు అనమాట. చూడండి ఎంత వేడి వేడిగా ఉందా రైసు. ఇప్పుడు మనము పప్పుచారు ఎలా వేసుకోవాలని చెప్పిస్తారు మన పెద్దవాళ్ళు. ఫస్ట్ చారుని ఇలా మనం బాగా కలిపేవాళ్ళండి. కలిపేసిన తర్వాత దాని తర్వాత మనము దీన్ని తేటగా ఎత్తుకోవాలన్నమాట. అలా వేసుకోవాలి పప్పుచారు, అప్పుడే బాగుంటుంది. చూడండి సూపర్ డూపర్గా ఉంది, నోరు ఊరిపోతుంది, గుమ్మలాడిపోతుందండి. సో పప్పుచారు బాగా వేసుకున్న తర్వాత అన్నాన్ని కలుపుకోవాలి. మా ఇంట్లో ఒరుగులు కూడా ఉంది, మేము ఒరుగులు అంటాం, దీన్ని మీరేమంటారో చెప్పండి. ఒక్కొక్క ఊరు ఒక్కొక్క రకంగా చెప్తారు. సో ఈ ఒరుగులు వేసుకొని ఈ పప్పుచారు పెట్టుకొని వంకాయ నంచుకొని తిన్నామనుకోండి సూపర్ డూపర్గా ఉంటుంది. ఇదిగో చూడండి, ఇవన్నీ ఉంటే కూడా మన ఆంధ్ర ఆవకాయ పిక్కల్ ఆవకాయ ఊరిగా ఉండకపోతే పప్పుచారుకి ఏంటండి సరిపోదు కదా. అందుకే ఆవకాయ కూడా పెట్టుకున్నాను. గుమ్మలాడిపోతుందండి, నోరు ఊరిపోతుంది. మీకు కూడా ఆకలి వచ్చేసిందా? వచ్చేసి ఉంటుందిలేండి. ఇలాంటి పప్పుచారు మీరు కూడా చేసుకోండి. మన విజయ్ చేతి రుచులు చూసే ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు చూసేది కాదు, మంచి మంచి కమెంట్స్ కూడా ఇస్తున్నారు. బాబా అన్ని కమెంట్స్కి నేను కూడా రిప్లై ఇస్తున్నానండి. అందుకే నేను యూట్యూబ్ ఛానల్లో కమెంట్స్ గురించి ఎక్కువ చదవడం లేదు, అప్పుడప్పటికే నేను మీకు కమెంట్స్ కూడా రిప్లై ఇచ్చేస్తున్నాను. చాలా బాగుందండి. మీతో మాట్లాడాలా, నేను తినాలా ఇప్పుడు నేను. వంకాయ పెట్టుకొని తింటా అంటే బాబా. పప్పుచారులో కొద్దిగా పులుపు ముందుకుంది కానీ బాగుంది. ఆహా, నోరు ఊరుతుందా? మన విజయ్ చేతి రుచుల్లో ఇలాంటి రకరకాల రెసిపీలు వస్తుంటుందండి, నోరు ఊరే రెసిపీలే. కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇంకా మస్తుగా వీడియోస్ ఉంది, చూడండి ఒకసారి. అన్ని వీడియోస్ చూడండి టైం ఉన్నప్పుడంతా.
మీరు నేర్చుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా ఒక కమెంట్ వచ్చింది, సాంబార్ పౌడర్ ఇప్పుడు ఒక 3 months బ్యాక్ చేసినాను, చాలా బాగుందండి మీ సాంబార్ పౌడర్, రియల్లీ గ్రేట్. ఈ సాంబార్ పౌడర్ చేసి మా గ్రాండ్ డాటర్స్ మెక్సికోలో ఉన్నారు, వాళ్ళకి పంపిస్తానని వేశారు వాళ్ళు. ఎంత వావ్ అనిపించింది ఆ కమెంట్ చూడగానే. చాలా థ్యాంక్స్ అండి. అలాగే మన ఛానల్ని అబ్రాడ్లో ఉండే ప్రతి ఒక్కరికి మీ రిలేటివ్స్ ఉంటే చెప్పండి, వాళ్ళు కూడా యూస్ఫుల్ అవుతుంది. మన సౌత్ ఇండియన్ రెసిపీస్ చాలా బాగుంటుంది మన విజయ్ చేతిరుచుల్లో. ఒకరోజు మనం అంతా బాగుంది చేస్తాం, మన ఛానల్ ఫాస్ట్ గ్రో అయినప్పుగా అందరికి ట్రీట్ చూస్తాము, అలా టైం వస్తుందేమో. ఓకేనండి, నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే అంత రుచికరంగా భోజనం ఉంది, అది అరటి ఆకులో పెట్టుకొని తింటున్నాను, హెల్దీగా ఉంది. సో నేను తింటానే ఉంటానండి. మీరైతే ఇప్పుడే ఈ రెసిపీ ట్రై చేసి మీ వ్యూస్ నాకు చెప్పండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఇప్పుడే చేసుకోండి. ఓకే డన్. ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా ఇడేది బిహెల్దీ చిరునవ్వుతూ ఉండండి. దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్.